మన హిమాలయ పర్వతాల మీద అమెరికా నిఘా పరికరం ఉండటం ఏంటి? ఇది అర్జెంట్ గా మోడీ అమెరికాకు అప్పుడు పోయాడు, లొంగిపోయాడు, మునిగిపోయాడు అని అర్జెంట్ గా ఎవరైనా రెచ్చిపోతారేమో. యాంటీ మోడీ శక్తులు, యాంటీ నేషనలిస్టులు, యాంటీ ఇండియన్ మెంటాలిటీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళు ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏదైతే బీజేపీ నేత చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు, విషయాన్ని దువే చేసిన వ్యాఖ్యలు ఏమి కొత్తవి కాదు. గతంలో మనం కూడా ఒక వీడియో చేసుకున్నాం. మన దేశంలో పర్వతం మీద నిఘా పరికరం అమర్చేందుకు అమెరికాకి అనుమతి ఇచ్చారు అన్నటువంటి అంశం. చైనా కార్యకలాపాల మీద నిఘా కోసం భారత్ లో అమెరికాకి చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నేతృత్వం కోవర్ట్ ఆపరేషన్ దశల వారీ జరిగింది. నెహ్రూ హయాంలో తొలిసారి అణు ఆధారిత నిఘా పరికరాన్ని నందాదేవి పర్వత శిఖరాన్ని అమర్చేందుకు అనుమతి ఇచ్చారు ఉత్తరాఖండ్ లోని. తర్వాత ఇందిరాగాంధీ హయాంలో కూడా అందుకు అనుమతి లభించింది. తర్వాత అగ్రరాజ్యం అక్కడి తమ కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. పర్యావరణ సున్నితమైనటువంటి ఆ హిమాలయన్ ప్రాంతంలో ఆ ప్రమాదకర పరికరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇది వాళ్ళ పని అయిపోతే వదిలేసి పారిపోవడం వాళ్ళకి అలవాటు. మన తాలిబాన్లు కూడా చూస్తాం కదా. ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ దాకా గంగా నది ఒడ్డున నివసిస్తున్న ప్రజల్లో క్యాన్సర్ కేసులు పెరగడానికి ఇది కారణం కాదా? హిమనీనాదాలు కరగడానికి, క్లౌడ్ బరస్ట్, ఇళ్లలో పొగుళ్ళకి ఇదే కారణం అన్నటువంటి చర్చ ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. పార్లమెంట్ లో 1978లో ఈ విషయాన్ని అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ అధికారికంగా అంగీకరించారు. అమెరికా వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ఈ కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు మన భావితరాలను కాపాడుకునే సమయం ఆసన్నమైనట్టు ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. అంశం మీద 1978లో అమెరికా చట్టసభ సభ్యులు తమ ప్రభుత్వానికి రాసిన లేఖను ఈ సందర్భంగా షేర్ చేశారు. ప్లూటోనియంతో నడిచే ఈ నిఘా పరికరం మిస్ అయిందని దూబే పోస్ట్ బట్టి తెలుస్తుంది. దాని నుండి వెలువడే రేడియో ధార్మికత గురించి ఆ లేఖలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే నిజమైతే ఆడపై దర్యాప్తు జరిగి బాధ్యత వహించాలని వృత్తాన్ని కోరాలంటూ దూబే పోస్ట్ చేయడం అనేది ఇక్కడ కీ పాయింట్ అనమాట. ఓవరాల్ గా పెద్ద సినిమా నడుస్తుంది. కొన్ని నెలల క్రితం కూడా దూబే విషయం మీద కాంగ్రెస్ విమర్శించారు. నందాదేవి పర్వతం మీద కనిపించకుండా పోయిన అమెరికా అణు పరికరానికి ఉత్తర భారతంలో ఇటీవల ప్రకృతి వైపరీత్యాలకు ముందు పెడుతూ విమర్శలు కూడా చేశారు. నెహ్రూ ఇందుతో పాటు రాహుల్ గాంధీ విదేశీ శక్తులు లొంగిపోయి దేశ ప్రయోజనాలు పరంగా పెట్టారని విమర్శించారు. వాళ్ళ చర్యలు పర్యావరణం, రైతులు, భావితరాలకు ప్రమాదకరంగా మారే ఆరోపణలు కూడా